ప్రచారానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ పైపోల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచారానికి మరికొద్ది గంటలే సమయం ఉండడంతో చివరి నిమిషం వరకు సమయాన్ని వృధా చేయకుండా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. జూబ్లీహిల్స్ పైపోల్లో అన్ని పార్టీల అస్త్రం ఒక్కటే, అంతా హైదరాబాద్ అభివృద్ధిపైనే. ఇదే అంశంపై జూబ్లీహిల్స్ మే సవాల్ అంటున్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. డెవలప్మెంట్ మార్కు చూసి ఓటేయాలని బీఆర్ఎస్ అంటుంటే అభివృద్ధి తమతోనే సాధ్యమంటుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇక మార్పు కోసం బీజేపీకి ఓటేయాలని ప్రజల్ని కోరుతున్నారు కమలనాథులు. ఇలా అభివృద్ధి చుట్టూనే జూబ్లీహిల్స్ ఎన్నికల రాజకీయం నడుస్తోంది. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది శూన్యమని సీఎం రేవంత్ విమర్శిస్తే ఏం చేసినా కేసీఆర్ మార్కు చెరపలేరని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక యుద్ధంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలు తమ దగ్గరున్న అస్త్రాలన్నింటినీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయి. లేటెస్ట్ గా అభివృద్ధి అనే అస్త్రాన్ని అమ్ముల పొదల నుంచి తీశాయి అన్ని పార్టీలు. అభివృద్ధి పేరుతో నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి చుట్టూ చర్చ, రచ్చ సాగుతున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ లో హీట్ పెరిగింది. అభివృద్ధి అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అంటున్నారు గులాబీ నేతలు. సీఎం రేవంత్ మాజీ సీఎంల పేర్లు చెప్పి ఓట్లాడుకుంటున్నారని బీఆర్ఎస్ సెటైర్లు వేస్తుంటే 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందే అంటుంది బీజేపీ. ఆ రెండు పార్టీలు హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని కౌంటర్ ఇస్తోంది. ప్రచారం టైం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. మాధవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి మరో 2 గంటల్లో గడువు ముగియబోతుంది. దీంతో పూర్తిగా ఇన్ని రోజుల పాటు, నెల రోజుల పాటు నియోజకవర్గాన్ని చుట్టేసిన అన్ని రాజకీయ పార్టీలు చివరి రోజు కూడా వదలకుండా ఎక్కడికక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూసఫ్గూడ డివిజన్లో ఒకవైపు కేటీఆర్ రోడ్ షో, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డి కానీ మిగతా నాయకులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని ఓరెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మామూలుగా అయితే ప్రచారం చివరి రోజు పెద్దగా ప్రచారాలు జరుగు అందరూ కూడా అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటుంటారు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు అండర్ గ్రౌండ్ వర్క్ చేస్తూనే మరోవైపు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు చావోరేవో అన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో పాగా వేస్తే రానున్న జీహెచ్ఎంసీ కానీ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని ఓరెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 2 గంటలు, సాయంత్రం 5 గంటలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి తెరబడబోతుంది. దాదాపు నెల రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రచారం ఓరెత్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులు, సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా నియోజకవర్గం జూబ్లీహిల్స్లోనే పాగా వేసి ఎక్కడెక్కడ ప్రచారాన్ని ఓరెత్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఏమో అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని బాకీ కార్డుల రూపంలో వాళ్ళు ప్రచారం చేస్తే గతంలో 10 ఏళ్లుగా బీఆర్ఎస్ దోసుకోవడమే అయ్యింది కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ముందుకు సాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ 2 పార్టీలు ఏం చేయట్లేదు అని కూడా బీజేపీ చెప్తూ వాళ్ళు ప్రచారం చేశారు. పూర్తిగా ఓరావరిగా ప్రచారం అయితే కొనసాగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో ఇలాగైతే గెలిచామో ఇక్కడ జూబ్లీహిల్స్లో కూడా హస్తగతం చేసుకుంటామని ధీమాతో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అధికార కాంగ్రెస్ మరోవైపు బీఆర్ఎస్తో పాటు పోటీగా బీజేపీ కూడా ఓరవరిగా ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇజ్జత్గా సవాల్గా తీసుకుని ప్రచారాన్ని ఓరెత్తించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఏ ఒక్కరు కూడా ఇన్ని రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి జూబ్లీహిల్స్లో ప్రచారం చేసిన ఇతర ప్రాంతాలకు సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదని కూడా ఈసీ స్పష్టం చేసిన పరిస్థితి
పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక స్థానికంగా ఉండే జూబ్లీస్ నివాసం ఉండే వాళ్ళు తప్పితే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఉన్న వాళ్ళందరూ కూడా సాయంత్రం 5 తర్వాత వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తూనే మరోవైపు సైమల్టేనియస్గా ఏదైతే ఓటర్లను పలరవబెట్టే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని డివిజన్ల వారీగా బూతుల వారీగా ఎక్కడికెక్కడ ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా పూర్తిగా ఇజ్జత్కే సవాలైన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఎట్టయినా గెలిచి తీరాలన్న ఉద్దేశంతో 100 ఓటర్లు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేశారు. మరోవైపు ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో కూడా నిమగ్నమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఓటర్లకు తాయిలాలు ఇవ్వడం అలాగే డబ్బులు పంపిణీ చేయడం అనేది షురు అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3 రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా ఏదైతే డబ్బుల పంపకాలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ 1000 రూపాయలు ఇచ్చింది, ఇంకో పార్టీ 2500 ఇచ్చింది, 5000 ఇస్తాం ఖచ్చితంగా ఇక్కడ గెలవాల్సిందే అని చెప్పి ఒక పార్టీ స్పష్టంగా ఆ క్యాడర్కు చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఇజ్జత్గా సవాలుగా తీసుకుని ఇక్కడ మునుగోడు ఉప ఎన్నికలను తలదన్నే విధంగా జూబ్లీస్ ఉప ఎన్నికల అది జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రచారాన్ని ఓరెత్తిచ్చారు. మరోవైపు అయితే ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నిక అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులందరూ కూడా ఇక్కడికే వచ్చి నెల రోజులుగా పాగా వేసి ప్రచారాన్ని ఉధృతంగా చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో కూడా నిమగ్నమైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గతంలో ఎప్పుడు కూడా 50% పోలింగ్ నమోదు కాలేదు. కానీ ఈసారి ఉప ఎన్నిక కాబట్టి 60% వరకు పోలింగ్ నమోదవుతుందని అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 4,15,000 ఓట్లున్న జూబ్లీస్ ఉప నియోజకవర్గంలో ఇక్కడ ఎలక్షన్ అనేది సంబంధించి ఈసీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఒకవైపు ఏదైతే ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసీ ప్రత్యేకంగా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ పోటాపోటీగా తాయిలాలు ఇవ్వడం, ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయని కూడా కంప్లైంట్ రావడం, వాటిపైన ఈసీ ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడైతే డబ్బులు నిల్వ ఉన్నాయని కంప్లైంట్ రావడంతో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రత్యేకంగా తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జూబ్లీస్ ఉప ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇజ్జత్కే సవాలుగా ఉప ఎన్నికల్లో ఓరావరిగా పోరు కొనసాగించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓటుకు 5,000 ఇచ్చేందుకు కూడా ఒక పార్టీ సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ జూబ్లీస్ ఉప ఎన్నిక వల్ల ఓటర్ల పంట పండుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఓటర్లకు ప్రలోభపెట్ట ఓటుకు 3,000, 4,000 ఇచ్చిన సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు జూబ్లీస్లో కూడా అదే తతంగం నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కువగా అన్ని రాజకీయ పార్టీలు స్థంభంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ డబ్బులు పంపిణీ కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అపార్ట్మెంట్ వాళ్ళు కనీసం గేటు దాటి బయటికి కూడా వచ్చే ఉండదు, వాళ్ళు ఆసక్తి ఎక్కువగా చూపరు ఓటేయడానికి. కానీ స్థంభంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, మరి ఓటు కూడా వేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళనే ఎక్కువగా టార్గెట్ చేసుకుని ఈ ప్రలోభ పర్వానికి తెరలేపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా సాయంత్రం 5 గంటలతో జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారం అనేది గడువు ముగిపోతుంది.